హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నాకు మా ఇంట్లో ఇవన్నీ ఫ్రూట్స్ అయితే కనిపించాయి. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే నాకు అయితే ఒక రెసిపీ అయితే గుర్తొచ్చింది. మీరైతే గెస్ట్ చేసేయండి, నేనైతే లాస్ట్లో చెప్తాను. ముందుగా ఈ ఫ్రూట్స్ అన్నీ చాలా నీట్గా కట్ చేసేసుకోవాలి. బాగా చిన్న చిన్న పీసెస్ కావచ్చు, పెద్ద పెద్ద పీసెస్ కావచ్చు, మీకు ఎలా కావాలంటే అలాగైతే కట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇన్ని అయితే వచ్చేసాయి. మీరైతే ఫస్ట్ ఫ్రూట్స్ కట్ చేసుకోండి, దానివల్ల క్వాంటిటీ అయితే మనకి బాగా తెలుస్తుంది మీరు ఎంత చేసుకోవాలని చెప్పేసి. చూసారు కదా, నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదామా. చూస్తున్నారు కదా, నేనైతే ఈ గ్లాస్ తోటి 2 గ్లాస్ వాటర్ అయితే పోసి అంటే బాయిల్ చేసుకుంటున్నాను. ఇదే ఫస్ట్ స్టెప్. ఇందులో ఇది కొంచెం వేడిగా అయ్యేదాకా వెయిట్ చేయాలి. షుగర్ కేక్ కావాలంటే ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు. మాకైతే కొంచెం తక్కువ షుగర్ కావాలి కాబట్టి నేను ఈ కప్పు తోటి 1 కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఇది కూడా ఇందులోకే వేసేయాలి. ఇలాగా 1 కప్ షుగర్ అయితే వేసి ఇలా వేయించుకుంటున్నాను. వేయించడం అంటే అది మొత్తం మిక్స్ అయ్యేదాకా కరిగించుకుంటున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంటే ఇది అగార్ అగార్ పౌడర్. ఇది టోటలీ వెజ్. ఇది చైనా గ్రాస్ అని కూడా అంటారు. ఇది ఎక్కడైనా దొరుకుతుంది మీకు. నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కేక్ జెల్ లాగా ఫామ్ అవడానికి. చూసారు కదా, 100% ప్యూర్ వెజ్. 350 రూపీస్ అయితే పడింది నాకు. సరే, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. నేనైతే ఈ స్పూన్తో ఒక టోటల్ ఫుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇంత అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ అయితే ఉండాలి. కరిగిన తర్వాత మీరైతే దింపేసుకోవచ్చు. ఒక 1 to 2 మినిట్స్ అయితే పడుతుంది అంతే. ఇంకా దీన్ని అయితే మీ దగ్గర మోల్డ్ బాక్స్ ఉంటే మోల్డ్ బాక్స్, క్యారీ ఉంటే క్యారీ, దేంట్లో అయినా వేసుకోవచ్చు. లేదంటే చిన్న ప్లేట్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఇలాగా ఫస్ట్ ఇందులో అయితే ఆ జెల్ వేసేసి దానిపైన కొన్ని ఫ్రూట్స్, మళ్ళీ జెల్, మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ అయితే వేస్తూ ఉండాలి. అప్పుడే కొంచెం కేక్ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది, గ్యాప్ లేకుండా. నేనైతే నా దగ్గర ఇవే ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇవే తీసుకున్నాను. మీకు నచ్చినవి అయితే మీరు తీసుకోవచ్చు. అంటే కింద లేయర్గా పేర్చుకుంటూ రావాలన్నమాట. కేక్ మీకు చూడడానికి బాగున్నా సరే, ఎలాగైనా సరే ఇలాగైతే ఫైనల్గా ఇలాగైతే వస్తుంది. అది వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి, లేదంటే ఇలా చూసారు కదా కింద జల్లీగా ఉంది, ఇలాగైతే అయిపోతుంది అన్నమాట. సో అలాగే దించిన వెంటనే వేడిగా ఉన్నట్లే వేసేసుకోండి, ఇలాగైతే వచ్చేస్తుంది. మొత్తం నాకైతే కరెక్ట్గా ఫ్రూట్స్కి ఆ వాటర్ జెల్కి కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇంకా దీన్ని అలాగే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదంటే అలాగే 1 అవర్ కూడా పెట్టేయచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే జస్ట్ 1 అవర్ మాత్రమే బయట పెట్టాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఎక్కడ కూడా పెట్టలేదు. ఇలాగైతే వచ్చింది కేక్. కొంచెం గట్టిగా అయిందంటే చాలు. చూస్తున్నారు కదా, టచ్ చేస్తే లోపలికైతే పోవట్లేదు హ్యాండ్. జస్ట్ 1 అవర్ అయితే పెట్టండి చాలు. ఇంకా మీరు ఇంట్లో కూడా ఏదన్నా చిన్నపిల్లల ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్ ఉంటే ఇలాంటి కేక్ అయితే చేసుకోండి. ఫ్రూట్స్ అయితే ఉంటాయి కాబట్టి కొంచెం హెల్తీగా వాళ్ళు కూడా తింటారు. మీరు ఇన్ని ఫ్రూట్స్ కలిపేయాలా అంటే అవసరం లేదు. ఒక్కటి ఉన్నా కూడా చాలు, ఒకటి లేకపోయినా కూడా పర్వాలేదు. కోకోనట్ వాటర్తో కూడా చేసుకోవచ్చు మీరు ఇలాగ కేక్. చూసారు కదా, ఇంకా కట్ చేద్దామా. సో ఈ గ్యాప్లో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూసారు కదా, ఇలాగైతే తిరిగేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది.
నేనైతే ఈ కొంచెం స్మాల్ పీస్ మాత్రం తీసుకున్నాను. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇలాగా అన్ని ఫ్రూట్స్ మిడిల్లో అయితే వచ్చేస్తాయి. దానివల్ల టేస్ట్ అయితే అన్నీ మిక్స్డ్ అయితే వస్తాయి. నాకైతే కరెక్ట్గా షుగర్ అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.